మేము మళ్ళా వస్తాం అని పార్టీ మారుకుంటా వస్తున్నారు. మేము సిద్ధాంతం కొరకు ఈ ఒకటే పార్టీలో ఉన్నాం, ఒకటే పార్టీ నమ్ముకొని ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం. మాకు ఎన్ని అవకాశాలు వచ్చినా వేరే పార్టీ కోలేదు, వేరే సిద్ధాంతాన్ని నమ్ముకోలేదు. పార్టీలో గత 35 ఏళ్ల నుంచి వార్డులోనే ఉన్నాం, వార్డులోనే జీవిస్తున్నాం. కాబట్టి ఎవరెవరో ఒక్కొక్క పార్టీ వాళ్ళ స్వార్థం కొరకు పార్టీలు మారుకుంటా మాకు అవకాశాన్ని ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడెక్కడ అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి మాకు సీటు తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని పంచిపెట్టి ఓట్లని అడుగుతున్నారు. కాబట్టి నేనేమంటే తినండి, అధికారం ఉన్న వాళ్ళతో తినండి, డబ్బు సంపాదించిన వాళ్ళతో తినండి, కానీ కమలం పువ్వుకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. వార్డులు అనేది మీకు మీ సొంత మనిషిలాగా మీ ఇంటి జరిగే ప్రతి పనికి మేము దగ్గరుండి కూర్చొని మరీ చేపిస్తాం. కాబట్టి బీజేపీ అభ్యర్థికి కంపల్సరీ అవకాశం ఇవ్వండి. నేను కోరుకునేది ఒకటే, వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. నేను వస్తాను, వార్డులోకి వచ్చి తిరుగుతాను, మీ వల్ల తిరుగుతాం, అనేక సమస్యలను ప్రస్తావిస్తాం. ఇప్పుడు చెప్పడానికి వాళ్ళు ఆల్రెడీ అయిపోతారు. అనేక సమస్యలు ఇప్పుడు మనకు సంబంధించిన వార్డులో ఎన్ని ఉన్నాయి. ఆడవాళ్లకు లెట్ రూమ్ ఉంది, దానికి ఒక డోర్ అయిపోయాయి. వాళ్ళకి ఏం చేస్తున్నాడు, 15 ఏళ్ల నుంచి కౌన్సిలర్ ఉండి ఆడవాళ్ళకి దొడ్డిపోతానంటే ఒక డోర్ లేదు. మగవాళ్ళకు మూత్రాలు పోయిన మూత్రశాలలు లేవు. పిల్లలు ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళని ఎక్కడైనా రంగాల్లో చేర్పించాలి కదా, అలా చేర్పించట్లేదు. మేము అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒక కుల వృత్తులను బట్టి విశ్వకర్మ అని చెప్పి ఉంది. వాళ్ళను మేము ప్రతి ఒక్కరికి ఎవరెవరు అర్హత ఉన్నారో వాళ్ళు చేర్పించి వాళ్ళకి ₹1,00,000 లోన్ వచ్చే విధంగా మేము కంపల్సరీ చేస్తాం. అలాగే కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క పైసను మేము వార్డుకు తీసుకొస్తాం. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకసారి అధికారం ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా చెప్పినట్లే వినాలి, కానీ వార్డులో చెప్పినట్లు విన్నాడు. ఎమ్మెల్యే ఏం చెప్తే అదే వింటాడు. ఇంతకుముందు ఆయన ఏం చెప్పాలి, మనం పోయి ఆయన పైన నిత్యలో ఉంటాడు, మన కింద ఉండి అడుకోవాలి, అయ్యా గంట సేపని. మేము మీ మనిషిలాగా ఇక్కడ ఉంటాము. ప్రతి ఒక్క సమస్య మీద స్పందిస్తాం, కొట్లాడతాం, మున్సిపాలిటీలో కొట్లాడతాం. మా నరేంద్ర మోడీ పంపించే డబ్బులు మీరు ఎందుకు ఇవ్వట్లేదు, మా వార్డుకు వచ్చిన డబ్బులు మీరు వేరే వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మేము కంపల్సరీ కొట్లాడి మీకు వార్డు అభివృద్ధిలో పాలు పంచుకున్నాం. ఒక్కసారి అవకాశం అండి. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి మావ, ప్రతి బావ అందరూ ఒకరికొకరు చెప్పుకొని ఈసారి కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి వార్డులో అవకాశం ఇవ్వండి. మీకు పేరు నా మొక్కుతున్నాను. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.